అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10థ్ క్లాస్‌కి సంబంధించి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో, వాటిలో ఉన్నటువంటి ఆహ్, ఏవైతే టాపిక్స్, ఎక్సర్‌సైజెస్ ఇచ్చారో అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అంతేకాదు మోడల్ పేపర్స్‌లో ఉన్నయి కూడా ఈ ప్లే లిస్ట్‌లో మీకు అందుబాటులో ఉంటాయి. గతంలో జరిగేటటువంటి ప్రశ్న పత్రాలు ఏవైతే ఉన్నాయో, అవి కూడా ఏవైతే ట్రిక్స్ ఇయన్నీ గతంలో చెప్పుకోబడినయి అయన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ప్లే లిస్ట్‌లో మీకు వీటి కిందే ఉంచడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి రాంగ్‌లీ స్పెల్డ్ వర్డ్ గురించి చూద్దాం. మీకు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే 31కి ముందున్నాయో, అవన్నీ కూడా మీకు ఇక్కడ ఐ కార్డ్స్ రూపంలో వస్తూ ఉంటాయి. చివర్లో ఎండ్ స్క్రీన్స్ కూడా వస్తాయి. లేదు అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే వీడియో ఉందో దాని టైటిల్‌ని క్లిక్ చేస్తే, ఈ యొక్క పక్కనే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి టోటల్ లింక్స్ అనేవి మీరు పొందొచ్చు. రాంగ్‌లీ స్పెల్డ్ వర్డ్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఇందులో మనం జాగ్రత్తగా మనం ఎట్లా అంటే డిక్టేషన్ చెప్పేవాళ్ళు, రాసేవాళ్ళం. ఇప్పుడేందంటే ఒకటి తప్పుగా ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలి. చూడండి బ్యూటిఫుల్ ఉంది. కరెక్టే. సీనరీ ఉంది. ట్రీస్ ఉంది. రోడ్స్ ఉన్నాయి. ఇందులో మనకు ఏందంటే ఇవి జాగ్రత్తగా గమనించుకోవాలి. సీనరీ అనేది తప్పు. ఎందుకని ఇక్కడ ఏ ప్లేస్‌లో ఏదైతే ఉందో దాని ప్లేస్‌లో ఈ అనేది ఉండాలి. SENERY అని ఉండాలి సీనరీ అంటే. తర్వాత సర్ప్రైజ్డ్ ఉంది. రిమెంబర్ ఉంది. విలేజర్ ఉంది. సీన్ ఉంది. విలేజర్ అనేది తప్పనమాట. ఎందుకని ఏ ప్లేస్‌లో ఈ అనేది ఉండాలి. విలేజర్ ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత బుద్ధ కరెక్టే. సఫర్ కరెక్టే. ఫ్యామిలీ 2 ఎమ్‌లున్నాయి. ఒక ఎమ్ మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. 2 ఎమ్‌లు అవసరం లేదు. తర్వాత గ్రీఫ్, సారో, పెయిన్, ట్రూత్‌లో గ్రీఫ్ అనేది తప్పు. ఎందుకని ఈ ప్లేస్‌లో ఐ అనేది ఉండాలి. GRIEF. ఆ తర్వాత మస్టర్డ్, బిలీవ్, హౌస్, పీపుల్ ఇందులో బిలీవ్ అనేది తప్పు. ఎందుకని ఎలా ఉండాలి? BELIEV ఈ విధంగా ఉండాలి. బిలీవ్ అనేది. చూడండి జనరల్‌గా మనకి అనేది వస్తుందండి. ఈ వీటిలో ఈఐ రూల్ అని ఒకటుంటుంది. ఇది ఏందంటే ఈఐ అనేది సాధారణంగా సి గనక ఉంటే ఈఐ అనేది వస్తుంది. ఓకే. సాధారణంగా జనరల్‌గా. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. 100% అనేది ఏది ఉండదు రూల్స్‌లో. కొన్ని మినహాయింపులుంటాయి. ఆ మినహాయింపుల్ని మనం ఏం చేస్తాం? నేర్చుకుంటూ ఉంటాం. కొత్తగా ఒక మినహాయింపు వచ్చిందంటే రాసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పాను. మీకు వెంటనే మీ సబ్జెక్ట్‌లో సైన్స్ అనేది గుర్తుకొస్తుంది. SCIENC ఇదేంది ఐఈ ఉందంటే ఇదొక ఎక్సెప్షన్. కాబట్టి వాటిని మనం గమనించుకోవాలి. సి తర్వాత ఎప్పుడు ఈఐ వస్తుంది. మిగతా వాటన్నిటికి కూడా ఈ అనేది జనరల్‌గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ట్రిక్. యూనివర్సల్‌లో ఒక ఏని అనవసరంగా ఇచ్చారు ఇక్కడ. కాబట్టి అది తీసేసి మనం రాసుకోవచ్చు. యూనివర్సల్ ఈ విధంగా. గైడెన్స్ తప్పు. టీచింగ్ కరెక్టే. బుద్ధ కరెక్టే. పాత్ కరెక్టే. గైడెన్స్ ఎలా ఉండాలి? GUIDANCEగా ఉండాలి గైడెన్స్. ఈ విధంగా అయితే మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మౌర్నింగ్‌లో ఎన్ మిస్ చేశారు. సఫరింగ్ కరెక్టే. సారో కరెక్టే. గ్రీఫ్ కరెక్టే. మౌర్నింగ్ MOURNING మార్నింగ్. ఆ తర్వాత ఇమ్మోర్టల్ అనేది తప్పుగా ఇచ్చారు. మిగతాయన్నీ కూడా కరెక్టే. ఇమ్మోర్టల్ IMMORTAL మోర్టల్ అంటే చావుకు లోనైన అనేసి. ఇమ్మోర్టల్ అంటే చావు అనేది లేనటువంటి. ఎం గాని, పి గాని, బి గాని, ఎం గాని వస్తే దాన్ని ఆపోజిట్‌గా మార్చేటప్పుడు ఇమ్ అనేటటువంటి ప్రిఫిక్స్ అని ఉంటుంది అనేసి మనం ఓ ట్రిక్ చెప్పుకున్నాం. దాంతో పాటే ఎల్ వస్తే ఐఎల్ అనేటటువంటి ప్రిఫిక్స్ వస్తుందని, అట్లానే ఇంకా ఆర్ వస్తే ఐఆర్ అనేటటువంటి ప్రిఫిక్స్ వ్యతిరేక పదాలు ఏర్పరుస్తారని అయన్నీ ట్రిక్స్ చెప్పుకున్నాం. లిస్ట్ ఉంటుంది. దయచేసి గమనించండి. తర్వాత సెర్చ్ అనేది తప్పు. ఎలా ఉండాలి? SEARCH ఉండాలి.
విలేజ్ కరెక్టే, మదర్ కరెక్టే, చైల్డ్ డయింగ్. డయింగ్ ఎలా ఉండాలి? DYING ఉండాలి. ఇది కాదు. కాబట్టి డయింగ్ తప్పు, మిగతా అన్ని కరెక్టే. తర్వాత మెడిటేషన్. మెడిటేషన్ చూసినట్లయితే ఇక్కడ ఒక టీ ఉండాలి ఐకి ముందు. మెడిటేషన్. విజ్డమ్, పీస్, కామ్ అనేది కరెక్టే. మెడిటేషన్ రాద్దాం. మెడిటేషన్. తర్వాత పోర్చుగీస్, ఫర్నేస్, రెమినిసింగ్, ఎస్టింగిష్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోర్చుగీస్లో ఒక ఈ ఎక్స్ట్రా ఇచ్చాడు, ఆ ప్లేస్లో యు అనేది ఉండాలి. పోర్చుగీస్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. కంపానియన్, ప్రొఫెషన్, నెససరీ, ట్రెడిషనల్. ఇందులో ఈ ప్లేస్లో ఏముండాలి? ఏ అనేది ఉండాలి. ట్రెడిషనల్. తర్వాత ఎంగేజ్మెంట్ కరెక్టే, అపీరెన్స్ కరెక్టే. ప్రాస్పరస్లో ఓ తర్వాత యు అనేది ఉండాలండి. ప్రాస్పరస్ అన్నమాట. తర్వాత మీరు చూసినట్లయితే కెనోపీ అనేది ఎలా రాస్తాం? CANOPY, కెనోపీ. దీనికి ప్లూరలు CANOPIES, కెనోపీస్. ఓకే, అట్లా రాస్తాం. కరెక్టే. డెసెంట్ కరెక్టే. ర్యాపెలింగ్, మౌంటైన్ చూద్దాం. ర్యాపెలింగ్ అంటే ఏంటంటే కొండ మీద నుంచి చిన్నగా దిగేటటువంటి ఒక ప్రక్రియ అండి. చిన్నగా దిగుతారన్నమాట. ఎందుకని? ఒక్కసారి దూకితే కాళ్ళు చేతులు తిరుగుతాయి కాబట్టి 2 పీలు ఉండాలి, 2 L ఉంటాయి. RAPPELLING, ర్యాపెలింగ్. ఈ విధంగా అయితే మనం అయితే ఈ జాగ్రత్తగా గమనించుకోవాలి. తర్వాత మనం చూసుకుని మిస్చీఫ్, అడ్వెంచర్, మార్షల్ ఇవన్నీ కరెక్టే అండి ఈ 3. అండ్ అప్పరెంట్ గన్లో ఏ బదులు ఈ అనేది ఉండాలి. అప్పరెంట్. తర్వాత న్యూమరస్, పెనారమిక్, కెనోపీ CANOPY ఉండాలి. ల్యాండ్స్కేప్ అనేది కరెక్టే. కెనోపీ. తర్వాత బటర్ఫ్లైస్, సెటిల్మెంట్, ఎల్లో, స్క్వేరల్ వచ్చేసి 2 Rలు ఉండాలి. SQUIRREL, స్క్వీరల్ అనేది ఈ విధంగా 2 R ఉండాలి. నెక్స్ట్ మనం చూద్దాం ట్రైనింగ్ స్టార్ సంబంధించి. డిస్ట్రాయ్, సాటిస్ఫై, రిటర్న్, సడన్లీ. 2 Dలు ఉండాలండి. సడన్లీ వచ్చేసి 2 Dలు ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే సడన్లీ 2 Dలు అనేవి ఉండాలి. SUDDENLY, సడన్లీ. ఆ తర్వాత వ్యాలీ, VALLEY అని ఉండాలి. ప్రెడిక్ట్ కరెక్టే, రీజన్ కరెక్టే, రిగార్డ్ కరెక్టే. తర్వాత మనం చూస్తే రిమైన్ అనేది ఓకే. రిజెంబుల్లో అదిగోండి ఏ బదులు ఈ ఉండాలి. ఫ్రోజన్ కరెక్టే, ఎక్స్ప్రెషన్ కరెక్టే. రిజెంబుల్, RESEMBLE, రిజెంబుల్. ఆ తర్వాత ప్లే కరెక్టే, సాలిటరీ కరెక్టే. ఇక్కడ కాన్షియస్ ఏదైతే ఉందో చూడండి, CONSCIENC చూడండి, సైన్స్ అనేది ఉంది చూడండి. కాబట్టి CI అనేది వస్తుంది, CIE అని. మామూలుగా అయితే మనకి రిసీవ్ అనుకోండి, RECEIVE అలా వస్తుంది. ఇప్పుడు బిలీవ్ అనాలనుకోండి, BELIEV. మనం ఏం చెప్పుకున్నాం ట్రిక్? C తర్వాత EI వస్తుంది. కానీ సైన్స్ అలాంటి వాటిల్లో C తర్వాత I అనేది వస్తుందని చెప్పాం. తర్వాత హెయిల్ స్టామ్, హార్ట్, మెయిల్ బాక్స్ అట్లా. C కరెక్టే కానీ హార్ట్ అనేది తప్పనమాట. HEART అనేది అనమాట. మూడ్, MOVED అని ఉండాలి, అది గమనించండి. బస్సు, విలేజ్, మార్నింగ్ ఓకే. ప్యాసింజర్ ఓకే. క్యూరియస్ ఓకే కరెక్టే. ఫ్రెండ్లీ అనేది తప్పు. ఎందుకు తప్పు? FRIENDLY అని ఉండాలి, ఫ్రెండ్లీ. ఆ తర్వాత టికెట్ ఓకే కరెక్టే, టికెట్. కండక్టర్ ఓకే. జర్నీ అనేది తప్పు. ఎందుకు? JOURNEY, జర్నీ. తర్వాత బ్రైట్, స్ట్రీట్స్, చిల్డ్రన్ చూడండి, అసలు మనం కనిపెట్టగలము ప్రాపర్గా? DERN అన్నాడు, ఉండాల్సింది ఏంది? CHILDREN, చిల్డ్రన్.
వండర్డ్ ఓకే, రియల్ ఓకే, హ్యాపెండ్ తప్పనమాట. ఏముండాలి? HAPPENED అని ఉండాలి, హ్యాపెండ్. తర్వాత ఎఫ్రైడ్, స్నోరింగ్ అనేది తప్పు. సడెన్ బస్ స్టాప్ కరెక్టే. స్నోరింగ్ ఎలా? యూ అవసరంలా స్నోరింగ్కి, గురక పెట్టడం అనమాట స్నోరింగ్. తర్వాత మౌత్, మనీ, కాయిన్స్, ట్రౌజర్స్. ట్రౌజర్స్లో తప్పు ఉంది. ఏముంది? జెడ్ అనే బదులు ఎస్ ఉండాలి. TROUSERS, ట్రౌజర్స్. తర్వాత చాటరింగ్, ఎగ్జైట్మెంట్, టాక్, బెగ్గర్. బెగ్గర్లో తప్పు ఉంది. ఏముంది? ఈ ప్లేస్లో ఏ ఉంది, బెగ్గర్. నెక్స్ట్ సీజ్డ్, మూమెంట్, ఏ ప్లేస్లో ఈ ఉండాలి. సోరింగ్ కరెక్టే, సర్ప్రైజ్ కరెక్టే. అఫ్రైడ్, డౌన్వర్డ్స్, ఓ ప్లేస్లో ఏ ఉండాలి. సూప్డ్, పీస్ కరెక్టే. చూడండి, ఎక్కడైనా ఐ కనబడుతుంది. సి ముందు కనుకుంటే ఈఐ ఉంటుంది. సైన్స్, కాన్సెప్ట్ అట్లా వచ్చే వాటిల్లో జనరల్గా ఇక మనం చూసే ఐ వస్తుంది. డౌన్వర్డ్స్. బిలీవ్, చూడండి ఈఐ అన్నాడు. మనం ఏం చెప్పుకున్నాం? సి తర్వాతే ఈఐ వస్తుందని చెప్పుకున్నాం గుర్తుకి. మిగతాదంతా ఓకే, అది ఉంది ఐ అట్లా అన్నమాట. కాబట్టి బిలీవ్ ఏంటి? BELIEVE, బిలీవ్. కాబట్టి మనం గమనిస్తే అన్నీ కూడా ఏ ప్లేస్లో ఈ ప్లేస్లో IEI. రూల్ ఏంటి? సి తర్వాత ఈఐ వస్తుంది. అయితే అదే హార్డ్ అండ్ ఫాస్ట్ రూలా? అదే జనరల్ ట్రూతా? కాదు, కొన్ని ఉంటాయి సైన్స్ ఇట్లాంటివి. అట్టర్డ్ కరెక్టే. డెరిసివ్లీ, ప్లాట్యూ, స్క్రాప్. ఇందులో డెరిసివ్లీ అనేది తప్పు. సి ప్లేస్లో ఎస్ ఉండాలి. DERICISIVELY, సి కదా, సి ప్లేస్లో ఎస్ ఉండాలి. తర్వాత కంపాస్. ఇది చూడండి, హ్యూజ్ మౌంటైన్స్. మౌంటైన్స్ ఎలా ఉండాలి? MOUNTAINS, మౌంటైన్స్ అట్లా ఉండాలి. తర్వాత డిజీ, సీగల్, అటెంప్ట్ ఎక్సర్సైజ్. సీగల్లో తప్పు ఉంది. మనం కనుక బర్డ్స్ది పాఠం కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. GULL అని ఉంటుంది. ఓకే, స్ప్రెడ్ ఓకే, మ్యాడెండ్, తర్వాత వచ్చేసి టెర్రర్, స్పేస్ మొత్తం ఓకే అండి. 20లో ఆల్ కరెక్ట్, అన్నీ కరెక్టే. డిస్ట్రాయ్, సాటిస్ఫై, రిటర్న్ సడన్లీ. సడన్లీలో SUDD, 2 Dలు ఉండాలి సడన్లీ. తర్వాత వ్యాలీ ఏముండాలి? 2 L ఉండాలి, ఒక ఎల్ కాదు, 2 L అనేవి ఉండాలి. వ్యాలీ అంటే కనుమ, లోయ ఇలాంటివి అర్థాలైతే ఉన్నాయి. VALLEY, వ్యాలీ. రిమైన్, రిజెంబుల్, ఏ ప్లేస్లో ఈ అనేది ఉండాలి. ఫ్రోజన్ ఎక్స్ప్రెషన్ కరెక్టే, రిజెంబుల్. నెక్స్ట్ ప్లేగ్, సాలిటరీ, కాన్షియస్ అండ్ ఎన్వలప్. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, SCIENC ఉండాలి. ఏదైతే సైన్స్ సబ్జెక్టు ఉంటుందో అదే స్పెల్లింగ్ ఉంటుంది కాన్షియస్కి. అయితే మరి సైన్స్ అని పలకొచ్చా అంటే పలకూడదు. బట్ ఒక ఉద్దేశం ఏంటంటే మన సైన్సే, అదే సేమ్ స్పెల్లింగ్ అని చెప్పుకోవడానికి. కాకపోతే కాన్షియన్స్ అని మనమైతే పలకాల్సి ఉంటుంది. హెయిల్ స్టాము, ఇది వచ్చేసి హార్ట్ అనమాట, HEART. ఇది ఆల్రెడీ రిపీట్ అయినాయి పైన ఉన్నటువంటి ఏవైతే స్టార్స్ రైజింగ్, షైనింగ్లో రెండిట్లో ఇవ్వడం జరిగింది. మూడ్, MOVED, మూడ్. ఆ తర్వాత ప్యాసింజర్, క్యూరియస్, ఫ్రెండ్లీ. తర్వాత వచ్చేసి టికెట్, కండక్టర్. జర్నీలో JOURNEY. చిల్డ్రన్, CHILDREN, చిల్డ్రన్. హ్యాపెండ్, HAPPENED, హ్యాపెండ్. ఈ విధంగా అయితే మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఇదండి టోటల్గా ఏవైతే ఉన్నాయో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్, అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూడటం అయితే జరిగింది. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ మీకు ఐ కార్డ్స్ ఈ విధంగా వస్తుంటే ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి. ఇప్పుడు ఒక 5 సెకండ్లో ఈ విధంగా వస్తే వాటిని క్లిక్ చేయడంతో పొందొచ్చు. లేదా ఈ వీడియో యొక్క టైటిల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది.
అక్కడ నుంచి టోటల్ ప్లేలిస్ట్ మీరైతే యాక్సెస్ చేయొచ్చు. ఈ విధంగా టోటల్ అండి ప్రతిదీ ఉంటుంది. మీకు మంచి మార్కులు రావడానికి కావాల్సినటువంటి ప్రతి వీడియో అందుబాటులో ఉంటుంది. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.